రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు అధికంగా ఉండడం వల్ల వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో రోజు కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిత్యం రద్దీగా ఉండే నగరంలోని రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉందనుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు 38, 39, 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే ఎండల తీవ్రత ఎంత అధికంగా ఉందో మనకి అర్థం పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏడాది కూడా ఎండల తీవ్రత అనేది ఏప్రిల్ నెల నుంచి అయితే ప్రారంభమైన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉందనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రత వల్ల ఏదైతే దినకూలీలు అదేవిధంగా భవన కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ ఎండల తీవ్రత వల్ల అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎండ తీవ్రతలను తట్టుకోవడానికి ముఖ్యంగా ప్రజలు శీతల పానీయాల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతల పానీయాల దగ్గర బారులు తీరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంతో పోలిస్తే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వడగాలుల వల్ల వృద్ధులు అయితే పలువురు ముచ్చబాత పడుతున్న పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రత వల్ల మనుషులే కాకుండా పక్షులు అదేవిధంగా పశువులు కూడా తీవ్ర అనారోగ్య పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎండల తీవ్రత అనేది ఏడాది అధికంగా ఉందనుకోవచ్చు. ఉదయం 10 గంటల తర్వాత పూర్తిగా పట్టణాలు ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎండల తీవ్రత వల్ల తమ నిత్య పనులకి రావడానికి కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే బయటికి తమ నిత్యావసర పనులకి వస్తున్నారో వాళ్ళు వాటర్ అనేది క్యారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఒక గొడుగును కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల బయటికి రాకూడదు కూడా అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో మనం ఎందుకంటే ట్రైబల్ సంబంధించిన కొండ ప్రాంతాల్లో అయితే 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందే విధంగా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ నేపథ్యంలో బాడీ డిహైడ్రేట్ చేసిన పరిస్థితి ఉంటుంది. అందుకే నిత్యం మంచినీళ్ళు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండల తీవ్రత వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్డు సైడు ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకున్న వ్యాపారులు సైతం ఎండల తీవ్రత తట్టుకోలేక వ్యాపారం చేసుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనుషులతో పాటు పశువులు కూడా ఎండల తీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే మనం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముఖ్యమైన పట్టణం, ముఖ్య కూడల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే నిత్యం ప్రజలతో సందడిగా ఉండే ఈ జంక్షన్ మాత్రం ఈ ఎండల తీవ్రత వల్ల పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రతను తట్టుకోవడానికి కొంతమంది రుమాలను ఉపయోగించుకుంటే కొంతమంది స్త్రీలు తమ కట్టుకున్న చీరలని నెత్తి మీద వేసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఎండల తీవ్రత వల్ల అంతేకాకుండా ముఖ్యమైన పనులు ఉండడం వల్ల బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే ఎండల తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వీక్లో ఉన్నాము. ఇప్పుడే ఇంత తీవ్రతగా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎంత తీవ్రతగా ఉంటుందో అర్థం పడుతుంది. ఇప్పుడున్న సంఘటనలు మనం ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా భూగర్భ జలాలు కూడా అడుగట్టుకునే పరిస్థితి వచ్చింది. మంచినీళ్ళ సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో ఏప్రిల్, మే నెల వరకు కూడా చెరువుల్లో కూడా నీళ్లు ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఫిబ్రవరి నెలలోనే ఈ చెరువులు, బావులు కూడా పూర్తిగా అడుగట్టిపోయేవాటి మాత్రము ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళు పలు సూచనలు, పలు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రము డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఎండల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే బయటికి వచ్చే వాళ్ళు ఎక్కువగా మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవాలని డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు కూడా ఉండడం
కావడంతో ప్రజలు నిత్యం కూడా పెళ్లికి వెళ్లే క్రమంలో కూడా వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి ఉంది. పదుల సంఖ్యలో ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ డిహైడ్రేషన్ బాడీ అయిపోయి హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళు కూడా పదుల సంఖ్యలో కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 4-5 రోజుల్లో కూడా తీవ్రంగా ఎండలు అనేవి ఉధృత రూపం దాల్చుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఎండ తీవ్రతలు అనేవి మాత్రము తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎండల తీవ్రత ఏడాది ఎక్కువగా ఉన్న దృష్ట్యా బయటికి వచ్చే ప్రజలు మాత్రం తగు చర్యలు తీసుకోవాలని మాత్రము వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వావర్ టు స్టూడియో.